అందరికీ నమస్కారం. ఈరోజు మనం కురువపురం గురించి తెలుసుకుందాం. కురువపురం, వల్లభాపురం అని 2 జంట ప్రదేశాలు ఉన్నాయి. నదికి అటు ఇటు ఈ 2 పురాలు ఉన్నాయి. ఒకవైపు కురువపురం, ఇంకోవైపు వల్లభాపురం. కృష్ణ కర్ణాటకకి మనకి బార్డర్ అది. తెలంగాణకి మధ్యలో బార్డర్ అది. వల్లభాపురం తెలంగాణలో కనిపిస్తుంది. అది ఏమో కర్ణాటకలో కనిపిస్తుంది. అక్కడ ఈ ఊరి ప్రత్యేకత ఏంటంటే శ్రీపాద శ్రీవల్లభుడు పిఠాపురంలో జన్మించి తరువాత దర్బారు చేయటానికి కురువపురం వచ్చారు. శ్రీపాద శ్రీవల్లభుడు అంటే ఎవరు? దత్తాత్రేయుడు తొలిసారిగా మానవ రూపంలో ఎత్తినటువంటి అవతారం. దత్తాత్రేయుడు అంటే అత్రి మహర్షి పుత్రుడు. అత్రి మహర్షికి తనకు తానుగా పుత్రుడుగా దత్తత ఇచ్చుకున్నాడు కనుక ఆయన దత్త ఆత్రేయుడు అయినాడు. ఈ దత్తాత్రేయుడు మొట్టమొదటిసారి మానవ రూపంలో అవతారం ఎత్తి పిఠాపురంలో శ్రీపాద శ్రీవల్లభుడుగా జన్మించాడు. చక్కగా ముద్దు లొలికే రూపం, ఓ 16 సంవత్సరాల పిల్లవాడిలాగా ఉంటాడు ఎప్పుడు. ఈ దత్తుడు అంటే ఈ శ్రీపాదుడు కురుపురం వెళ్ళి అక్కడ చాలా ఎంతో తపస్సు చేశాడు. ఆ దత్తుడు కూడా తపస్సు చేశాడు. తపస్సు చేసి ఇప్పటికీ మనం అక్కడ కొండల మధ్యలో అంటే చిన్న చిన్న ఐలాండ్స్ లాగా ఉంటాయి. అక్కడే ఈ కురుపురం కూడా ఒక ఐలాండ్ లాగానే ఉంటుంది. అక్కడ ఎక్కడైతే ఈ దత్తుడు నుంచుని సూర్యారాధన చేశాడో ఆ ప్రాంతం కూడా మనకి కనిపిస్తుంది. మనం చూస్తూ ఉంటాం, అన్నీ కనిపిస్తాయి. అక్కడే ఆ ప్రాంతంలోనే ఈ ఒక చిన్న గుహాలయంలో అక్కడ దత్తుడు తపస్సు చేసుకున్నాడట. అంటే శ్రీపాదుడు అక్కడ తపస్సు చేసుకున్నాడు. అక్కడ తపస్సు చేసుకుని ఆ ప్రాంతం అక్కడికి వెళ్ళిన వారందరికీ వారు అనుకున్న కోరికలు నెరవేరుతాయని చాలా పేరు. అందుకని విపరీతంగా జనం వెళ్తూ ఉంటారు. ఈ వెళ్ళటానికి కూడా తమాషాగా అక్కడ ఎలా ఉంటుంది, ఎటువంటి సాధనాలు ఉండవు. వెళ్ళాలంటే కేవలం ఒక బుట్టి అంటారు చూడండి, ఒక తారు పట్టా వేసి కుట్టేసినటువంటి గుండ్రటి వెదురు బుట్ట. ఆ వెదురు బుట్ట మీద మహా అయితే ఒక 10 మంది పడతారు, అంతకంటే పట్టరు. ఆ 10 మంది వెదురు బుట్ట ఎక్కి నదికి ఈ వైపు నుంచి ఆ వైపుకి దాటుతూ ఉంటారు. దాటి ఆ నదిలో ఎంత దత్తుడి మహత్యం కాకపోతే, శ్రీపాద శ్రీవల్లభుడు తన కోసం వచ్చినటువంటి భక్తులందరినీ ఎంత సంరక్షించకపోతే ఇలా జరుగుతోందో నాకు తెలియదు. పెద్ద పెద్ద మొసళ్ళు ఉన్నాయి. ఎంత పెద్ద మొసళ్ళు! అంత పెద్ద మొసళ్ళు కూడా ఎప్పుడు ఏ భక్తుల్ని ఎప్పుడు అటాక్ చేయలేదట. ఈ బుట్టి కంటే పెద్ద పొడవైన మొసళ్ళు ఉన్నాయి. ఈ బుట్టిని ఒక్క తోకతో ఒక తనుతంతే మొత్తం బుట్టి ఉల్టా పడిపోతుంది. అలాంటి చోట కూడా శ్రీపాద శ్రీవల్లభుడి మహిమ గమనించండి. బుట్ట బోల్తా పడకుండా దాటి అవతలకు వెళ్తుంది. మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడ తీసుకొస్తుంది భక్తుల్ని. అక్కడ చక్కటి ప్రశాంతమైన ఆలయం ఉంది. అక్కడ ఆలయంలో చూస్తుంటే ఒక్కొక్క చెట్టు ఒక్కొక్క ఋష అన్నట్టుంటుంది. అటువంటి చోట ఆ గుహాలయంలో శ్రీపాద శ్రీవల్లభుడు ఎంత తపస్సు చేసుకొని ఉంటాడు. ఎవరు రారు కదా అక్కడికి, మొసళ్ళ తప్ప ఏం తిరుగుతున్నాయి. అలాంటి చోట ఉండి తపస్సు చేసుకున్నాడు ఆయన. తిరిగి మళ్ళీ వల్లభాపురం వచ్చి వల్లభాపురంలో దర్బారు చేసేవాడు ఆయన. దర్బారు చేయటం అంటే ఏమిటి? తన భక్తుల కోరికలన్నీ వినటం, వారికి కావలసినవి వారికి అందేలాగా చూడటం, వాళ్ళ కష్ట నష్టాలు కష్ట సుఖాలు పాల్పంచుకోవటం, అవన్నీను. ఇది ఆ ప్రత్యేకమైన ఊరు ప్రత్యేకత. అందుకే ఇవి 2 జంటపురాలు అని చెప్పా. ఆయన తపస్సు, ధ్యానస్థలం, జ్ఞానస్థలం అంతా అక్కడ, తన కర్మభూమి అంతా వల్లభాపురం. ఈ రకంగా దత్తుడు చక్కగా తన మానుషావతారంలో మొట్టమొదటిసారి శ్రీపాద శ్రీవల్లభుడుగా వచ్చినటువంటి ప్రాంతం అది. నిజంగానే అక్కడికి వెళ్తే అక్కడ నిత్యాన్నదానం జరుగుతూ ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి ప్రశాంతత బయట జీవితంలో, బయట నగరాల్లో, ఆలయాల్లో ఉన్నటువంటి ఆ గందరగోళాలు కానీ, ఒక రకమైనటువంటి ఎప్పుడు చూసినా ఏదో హడావిడిగా ఏదో తప్పిపోయినట్టు పరిగెడుతూ ఉన్నట్టు కానీ ఉండదు. నిదానంగా కూర్చుంటాం, నిదానంగా అన్నీ చూస్తాం. అసలు అక్కడ ఆ హడావిడి పడటానికి కూడా అవకాశం లేదా అన్నట్టుగా ఉంటుంది అనమాట. అంత శాంతంగా ఉంటుంది. అలాగా జనం ఉండరా? ఉంటారు. జనము ఉంటారు, వాళ్ళు చూస్తూ ఉంటారు, మనము చూస్తూ ఉంటాం. అయినప్పటికీ అందరూ కూడా ఏదో తపస్సు చేసుకుంటున్న వాళ్ళలాగా, ఆ దర్శనం కూడా ఒక తపస్సులాగా ఆ విధంగా తపస్సు చూస్తారు అందరూ. ఇటువంటి ప్రత్యేకమైన స్థలం కురుపురం. మరి ఇంకా మిగిలిన చోట్ల ఆలయాల్లాగా కట్టేసి అన్ని చోట్ల అందరూ ఆ ఆలయాల్లో రకరకాల సేవలు, కైంకర్యాలు ఇవన్నీ పెట్టేసరికి రిచువల్స్ ఎక్కడైతే వస్తున్నాయో అక్కడ అంతగా తపోభూమిలాగా జరగటానికి అవకాశాలు ఉండవు.
కనుక రిచువల్స్ పెట్టేసరికి అదంతా కర్మభూమి అయిపోతుంది. రిచువల్స్ లేకపోతే అది తపోభూమి అవుతుంది. అటువంటి ప్రత్యేకమైన స్థలం ఈ శ్రీవల్లభుని ఏ, తపోభూమి అయినటువంటి గురుపురం, కర్మభూమి భూమి అయినటువంటి ఏ, వల్లభాపురం. మూడవది అంటే మొదటిది అది జన్మభూమి అయినటువంటి పిఠాపురం. ఈ పిఠాపురంలోనే ఆయన పుట్టారు. అక్కడ కూడా ఆయనకు ఒక ఆశ్రమం ఉంది, అక్కడ కూడా పీఠం ఉంది, అక్కడ నిత్యాన్నదానం జరుగుతుంది, అక్కడే ఆయన తనని తాను గురువుగా ప్రకటించుకున్నాడు. ఇన్ని జరిగినటువంటి ప్రాంతం పిఠాపురం. ఈ 3 పురాలతో పెనవేసుకుపోయినటువంటి జీవిత చరిత్ర శ్రీపాద శ్రీవల్లభుడిది. ఒకసారి శ్రీపాద శ్రీవల్లభుడు తన అంతా అయిపోయాక ఆయన ఎటు నిష్క్రమించాడో తెలియకుండా నిష్క్రమించేసిన సమయంలో అంతా కాసేపు శూన్యమైపోయినట్టు అనిపించింది. అప్పుడు నృసింహ సరస్వతి వచ్చారు. ఆయన దత్తుని మనుష్య రూపంలో వచ్చినటువంటి దత్తులలో రెండోవాడు. ఆయన గురించి గానుగాపురం గురించి మరోసారి చెప్పుకుందాం తర్వాత ఎపిసోడ్లో.